సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ విభేదించుకోవచ్చు, ద్వేషించుకోవచ్చు, దూషించుకోవడం తప్పు, వ్యక్తిగత కక్షలు కట్టుకోవడం తప్పు, ఒకళ్ళ ఉనికిని ఇంకొకళ్ళు అంగీకరించకపోవడం తప్పు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచించాలి, కానీ పార్టీలు శత్రుత్వంతో ప్రవర్తించకూడదు అనినే ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు భావిస్తారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి వెళ్ళి ఆ మధ్యన మోడీని గబక్కన కావులించేసుకుని ఉన్నటువంటి వ్యవహారాలు ఎంతసేపటికి ఒక నెగిటివిటీ థాట్తో తప్పించి ఓ సిస్టమేటిక్ రూట్లోకి తీసుకొచ్చుకోలేదు. ఇవాళ రాహుల్ గాంధీ ప్రవర్తన హుందాగా ఉంది, నరేంద్ర మోడీ ప్రవర్తన కూడా హుందాగా ఉంది. ఎక్కడైతే ఇవాళ రోజున జరిగినటువంటి ఇదేంటంటే ఓం బిర్లాకి పోటీ పెట్టారు సురేష్ని, ఆ తర్వాత ముజువాణి ఓటుతో విజయం అని ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో, కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హోదాలో వెళ్ళి ఆయన సీట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు. వచ్చే టైంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన్ని కూడా కేకేశారు మోడీ. ఆయన ఓం బిర్లాకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత మోడీ రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అలాంటి ఒక మంచి దృశ్యం. మోడీ రాహుల్ గాంధీ మోడీకి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి దగ్గరుండి తీసుకువెళ్ళటం పైకి ఓం బిర్లా. చాలా చక్కటి సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయం కొనసాగాలని కోరుకుందాం.